ఫోటోకి రెక్కలొచ్చి ఎగురుకుంటూ వచ్చి పర్సులో వాలిందా? నా ఫోటో మీ పర్సులో పెట్టాల్సిన అవసరం నాకేంటి? నేనెందుకు అలా చేస్తాను? నీకు తప్ప ఆ అవసరం ఇంకెవరికి ఉంటుంది రాధా? ఇలాంటివి నాకు నచ్చవు. నువ్వు రిపీట్ చేయదని ఆల్రెడీ నీకు స్ట్రాంగ్గా చెప్పాను. అయినా నువ్వు లెక్క చేయకుండా ఈ పని చేసావంటే ఏంటి అర్థం? డాడీ ఎందుకు అమ్మ మీద అరుస్తున్నారు? నువ్వు ఏమనుకుంటే నాకేంటి? నా మనసుకు అనిపించింది నేను చేస్తానని పొగరు చూపిస్తున్నావా? ఆవేశంలో ఏదేదో మాట్లాడకండి. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మనసులో నుండి తీసేయమని చెప్పారు అప్పటి నుంచి ఖుషి గురించి తప్ప నేను మీ గురించి ఆలోచించనే లేదు. అనవసరంగా మీరు తప్పు పట్టకండి. దొరికిపోయావని అబద్ధం చెప్పకరాదా? ఏ ఉద్దేశం లేకుండా నీ ఫోటో నా పర్సులో ఎందుకు పెట్టావు? ఇన్ని రోజులుగా నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు కాబట్టే ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సిన కర్మ నాకు పట్టింది. అలా మాట్లాడకండి. నాకు చాలా బాధగా ఉంది. నేనేం కావాలని మాట్లాడుతున్నానా? నీ బిహేవియర్ వల్ల నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఈ పని నేను చేయలేదని చెప్తుంటే అర్థం చేసుకోరేంటి? ఏంటి అర్థం చేసుకునేది? నా భార్య స్థానంలోకి నువ్వు రావాలన్న ఆలోచన ఈ ఇంట్లో నీకు తప్ప ఇంకెవ్వరికీ లేదు. ఈ ఫోటో చూసి నేను మనసు మార్చుకుని నిన్ను యాక్సెప్ట్ చేస్తాననే ఈ పని చేసావా? మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పగలిగే సమాధానం ఒక్కటే. దీనికి నాకు ఏ సంబంధం లేదు.